గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25, 2025తో రిలీజ్ అయి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు సపోర్టింగ్ రోల్ పోషించినప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఆయనది కూడా మెయిన్ హీరో రోలే అని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మెగా ఫ్యాన్స్ ఫ్యాండమ్స్ చేసుకున్న సెలబ్రేషన్స్ స్కై హై లెవెల్లో ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం స్టాయిక్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు రన్నింగ్ అనంతరం కూడా రామ్ చరణ్ గారు అనేకమైన గౌరవాలు పురస్కారాలు అందుకుంటున్న మూమెంట్లో తమ హీరోనే మెయిన్ హీరో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా వాదించేవారు. అంతెందుకు ఇటీవలే గ్రోక్ ఏఐని ఆర్ఆర్ఆర్లో మెయిన్ హీరో ఎవరు అని ప్రశ్న అడిగి గ్రోక్ ఎన్టీఆర్ అని చెప్పడంతో ఎంతో ఆనందంతో పండగ చేసుకుంటూ ఆ వార్తను వెబ్సైట్స్లో కూడా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వైరల్ చేయించారు. కట్ చేస్తే ఆర్ఆర్ఆర్ చిత్రం 4వ బర్త్డే జరుపుకుంటూ ఉన్నప్పుడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్స్ సెలబ్రేషన్స్తో హోరెత్తిపోయాయి. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారు పోషించిన క్యారెక్టర్పై ఎన్నెన్నో కథనాలు, ఫోటోలు, వీడియోస్ షేర్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వారితో జత కలిశారు. వారు కూడా యథాశక్తి రామ్ చరణ్ గారి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ అండ్ ట్వీట్స్ను షేర్ చేశారు. ఆన్ ద కాంట్రరీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్స్లో ఆర్ఆర్ఆర్ 4th బర్త్డే జరుపుకుంటున్న సందడే లేదు. ఏదో ఒకటి అరా ఎన్టీఆర్ గారి ఫొటోస్ని షేర్ చేసి మమా అనిపించారు. ఎందుకిలా అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి వాస్తవాలు తెలుసు. ఆర్ఆర్ఆర్లో తమ హీరో పోషించింది సైడ్ క్యారెక్టరే అనే విషయం వారికి విస్పష్టంగా తెలుసు. అయినప్పటికీ సోషల్ మీడియా గ్రూప్స్లో భేషజం కొద్దీ ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటున్నారు అంతే. మనస వాచ కర్మణ ఎన్టీఆర్ గారు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ హీరోస్ అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నమ్మి ఉంటే ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమా 4th బర్త్డే నాడు సోషల్ మీడియా గ్రూప్స్లో ఎన్టీఆర్ ఫోటో అండ్ స్పెషల్ స్టోరీస్తో సోషల్ మీడియాను హోరెత్తించేవారు.